మామిడి రైతన్నలకు నమస్కారం. టీవీల్లో, వార్తల్లో ఎక్కడ చూసినా యుద్ధం గురించే కదా! ఏదో పక్క దేశాల్లో యుద్ధం జరిగితే మనకేంటిలే అని ప్రశాంతంగా ఉన్నారా? కానీ ఆ యుద్ధం ఎఫెక్ట్ డైరెక్ట్‌గా మన మామిడి రైతుల జేబుల మీద పడిపోతుంది. అయితే ఈ గడ్డు పరిస్థితి నుంచి మీ తోటను కాపాడుకొని ఏ గ్రేడ్ కాయలు ఎలా అమ్ముకోవాలో ఒక సీక్రెట్ సొల్యూషన్ కూడా ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు పల్లెటూరిలో మీ సొంత పొలంలో కష్టపడి పండిస్తున్న మీ మామిడికాయలు ఎక్కడికి వెళ్తున్నాయో తెలుసా? ఇవి మన ఊరి బార్డర్లు దాటి, ఖండాంతరాలు దాటి ప్రపంచ దేశాలకు వెళ్తున్నాయి. అవును, మన ఇండియాలో పండే మామిడికాయలు ఎక్కువగా పల్ప్ ఫ్యాక్టరీలకు వెళ్తాయి. అక్కడ తయారైన పల్ప్ మొత్తం మిడిల్ ఈస్ట్‌లోని దుబాయ్, సౌదీ అరేబియాకు మరియు యూరప్ దేశాలకు ఎగుమతి అవుతుంది. కానీ ఇప్పుడు ఎర్ర సముద్రం మరియు సూయజ్ కాలువ రూట్‌లో వెళ్లే షిప్పుల మీద వరుసగా దాడులు జరుగుతున్నాయి. దీంతో ఇన్సూరెన్స్ కంపెనీలు భయపడి షిప్పింగ్ రేట్లు విపరీతంగా పెంచేశాయి. రవాణా ఖర్చులు ఆకాశాన్ని అంటుతున్నాయి. రవాణా ఖర్చులు ఇంతలా పెరిగిపోతే ఆ దేశాల వాళ్ళు మన దగ్గర ఎందుకు కొంటారు? వాళ్ళు ఆటోమేటిక్‌గా రవాణా ఖర్చు తక్కువయ్యే వేరే దేశాల నుండి మామిడి కొనే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఇక్కడే మీకు ఒక డౌట్ రావచ్చు. మన కాయలు వాళ్ళు కొనకపోతే వాళ్ళకే నష్టం కదా! మన మామిడికి ప్రపంచంలో మంచి డిమాండ్ ఉంది. వాళ్ళకి మన కాయలు లేకపోతే కుదరదు. ఖచ్చితంగా మన దగ్గరే కొంటారులే అని మీరు అనుకోవచ్చు. కానీ అక్కడే మనం పప్పులో కాలేసాం. వాళ్ళకి మన ఒక్కడి మీదే ఆధారపడాల్సిన అవసరం అస్సలు లేదు. వాళ్ళకి ప్రపంచంలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్ళు వెంటనే పక్కనే ఉన్న ఈజిప్ట్, ఆఫ్రికా లేదా సౌత్ అమెరికాలో ఉన్న మెక్సికో లాంటి దేశాల నుంచే మామిడికాయలను కొనుక్కుంటారు. ఒక్కసారి వాళ్ళు ఆ దేశాలకు షిఫ్ట్ అయితే మన దగ్గర ఎక్స్‌పోర్ట్స్ పూర్తిగా అయిపోతుంది. ఫ్యాక్టరీ వాళ్ళు ఇక్కడ పల్ప్ తయారు చేయడం ఆపేస్తారు. అలా ఎక్స్‌పోర్ట్స్ ఆగిపోతే ఏమవుతుంది? ఎక్స్‌పోర్ట్స్ అవ్వాల్సిన కాయలన్నీ మన లోకల్ మార్కెట్‌కే వస్తాయి. అప్పుడు మార్కెట్‌లో సప్లై విపరీతంగా పెరిగిపోయి ధరలు దారుణంగా పడిపోతాయి. మరి ఇలా రేట్లు పడిపోయినప్పుడు, కొనేవాడు తక్కువ ఉన్నప్పుడు వ్యాపారి ఎలాంటి కాయలు కొంటాడు? బంక్ కారుతున్న కాయలు కొంటాడా? మచ్చలు ఉన్న కాయలు కొంటాడా? అస్సలు కొనడు. 100 మంది రైతులు కాయలు తెస్తే అందులో మచ్చలేని, మంచి సైజు మరియు షైనింగ్ ఉన్న ఏ గ్రేడ్ కాయలను మాత్రమే ఏరుకొని మరీ కొంటాడు. అందుకే రైతన్నలారా, యుద్ధం వల్ల రేట్లు పడిపోయినా కూడా మీ కాయ అమ్ముడిపోవాలంటే మీ చెట్టును, మీ కాయను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఇప్పుడు మీకు కావాల్సింది ఏదో ఒక పురుగు మందు కాదు. చెట్టుకి రోగనిరోధక శక్తి పెంచాలి. పిండి తొడుమును ఉక్కులా గట్టిపరిచి బంకను వెంటనే ఆపే బ్రహ్మాస్త్రమే మన విట్రో లైఫ్ సైన్స్ వారి ఆంబా. అవును, కేవలం రూ. 500 ఖర్చుతో మీ తోటను కాపాడుకొని మార్కెట్లో వ్యాపారి వెంబడి పడే కొనేలా ఏ గ్రేడ్ దిగుబడి తీసే అవకాశం ఉంది. ఇప్పుడే స్క్రీన్ మీద కనబడుతున్న 9848853198 లేదా 7997423227 నంబర్లకు కాల్ చేసి మీ ఆంబాని ఇంటికే తెప్పించుకోండి. మన ఏపీ, తెలంగాణ రైతులకు హోమ్ డెలివరీ కూడా ఉంది. ఈ ఇంటర్నేషనల్ మార్కెట్ విషయం ప్రతి మామిడి రైతులకు తెలిసేలా ఈ వీడియోని మీ తోటి రైతుల వాట్సాప్ గ్రూపుల్లో ఖచ్చితంగా షేర్ చేయండి. వ్యవసాయానికి సంబంధించిన ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన స్మార్ట్ రైతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీకు ఖచ్చితంగా లైక్ చేయండి. జై కిసాన్.